వామో ఈ మంత్రగాడు ఎవడండి బాబు? ఓం హ్రీం క్రీం కేష్ బోస్ తోస్ ఓరి దేవుడు, ఇది ఎక్కడ గొడవరా స్వామి? బోస్ తోస్ జటక్ వటక్ హోం ఫైర్. డాగిని ఏంది నాతోనే అట్లా మర్యాదగా చెప్తా ఉన్నా, వచ్చి శేషాలో దూరుకో. ఏంటండి ఇదంతా? చేతపడి ఏమైనా చేస్తున్నారా? మధ్యలో మాట్లాడొద్దు. ఒక మంత్రానికి బదులుగా ఇంకో మంత్రం చదివితే శాఖిని డాకిని తప్పించుకోపోతాయి. నువ్వు కదలకుండా అక్కడనే కూర్చో. దేకో మై మంత్రం అండ్ మై తంత్రం. ఓయేమో, ఇలా బుక్ అయిపోయినాడు రా బాబు. శాఖిని డాకిని వచ్చి మర్యాదగా ఈ సీసాలో దూరండి. వస్తారా రారా? ఓర్ నాయనో, దెయ్యాలతో దాండియా ఆడేస్తున్నారు. ఇంతకీ ఎవరు స్వామి మీరు? ఏమి కనిపించడం లేదా మీకు? వైద్యుడిని. వైద్యుడా? నువ్వేంటి పీసాసాలను పీక్కు తినేవాళ్ళ ఉన్నావు? నేను భూత వైద్యుడిని దిబ్బక. నా పేరు చెప్తేనే భూత ప్రేత పిశాచాలు భయంతో ఉనికిపోతాయి. కాస్మారాతో కబడ్డీ ఆడుకున్నా, ప్రేతాత్మలతో ఫుట్బాల్ ఆడుకున్నా. మరి ఆ ఆటలేవో శ్మశానంలో ఆడుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు స్వామి? అతనే పరాచకాల. నాకు కానీ తిక్కరేగిందంటే ఇందాక ఊరవతలో ఒక పిల్ల పిశాచాన్ని పట్టి ఇదిగో ఈ సీసాలో మంచి తెచ్చా. దాన్ని నీ మీదకు వదిలేస్తా. ఏమనుకుంటున్నావు? అమ్మో వద్దు స్వామి, అంత పని చేయకండి స్వామి, మీకు దండం పెడతాను, నన్ను నొగ్గేయండి స్వామి. భూత వైద్యుడంటే తమాషా అయిపోయింది అందరికీ. కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా పోయింది. ప్రశాంతంగా మంత్రాలు కూడా చదువుకొని ఈ గొంతు ఎక్కడో ఇన్నట్టుంది. ఈ సాల్తీని కూడా ఇంతకు ముందు చూసినట్టే అనిపిస్తుంది. అన్నట్టు మీరు ఎక్కడ ఉంటారు స్వామి? బర్మాలో భూత ప్రేత పిశాచాలను వదిలించే విద్యలో కఠోరమైన శిక్షణ తీసుకొని ఛత్తీస్గఢ్ లో చేతబడి బీహార్ లో బాణామతి నేర్చుకుని నిన్ననే ఇక్కడికి వచ్చా. కాస్మోరాతో కబడ్డీ ఆడేస్తా, ప్రేతాత్మలతో ఫుట్బాల్ ఆడేస్తా. ఏందనా అట్టా చూస్తుండవా? ఏందనా వారిని దొంపదగా నువ్వా? తెలిసిపోయిందా నీ తలకాయ జడుసుకుని చచ్చిపోయాను ఇక్కడ. ఆ యాసం ఏంటి, ఆ మంత్రాలు ఏంటి? ఉద్యోగం అక్కర్లేదా నీకు? ఏం ఉద్యోగమేనా? నువ్వు ఇచ్చే జీతం ఓ మూలకు కూడా రావటంలా. అందుకే జాబుకి రిజైన్ చేసి భూత వైద్యం చేద్దాం అనుకుంటా. బాగా తెగించేసావుగా. ఇప్పుడు భూత వైద్యానికి ఫుల్ డిమాండ్ ఉంది జోగన్న. అవునా? అవునన్నా. ఒక పెద్ద కేసు తగిలేలా ఉంది నాకు. ఆ కాంట్రాక్ట్ కనుక నాకు గాని దక్కిందంటే ఫీజు కింద ఈజీగా 2-3 కోట్లు నొక్కేయచ్చు. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఏటా కేసు? ఏం లేదన్నా, బాబు గారికి ఈ మధ్య కల్లోకి భూతాలు వస్తున్నాయంట. భూతం పేరు వినపడితే భయంతో గజగజ గజగజ ఉనికిపోతున్నాడంట. రోజుకు 5-6 సార్లు భూతం భూతం అని కలవరిస్తా నిద్ర కూడా బాగుంటం లేదంట. అవునా? నిజమా? మరి ఎలా తగ్గుతుందా నీ అది? భూత వైద్యం చేస్తేనే ఆ భయం తగ్గద్దంట. ఇదంతా ఎవరు చెప్పారు నీకు? ఇంకెవరన్నా? మన అమ్మటి రాంబాబు సార్ ఆయన చెప్పారనా? కావాలంటే చూడ ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు భూత వైద్యుని సంప్రదిస్తే పోయేది. రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు. ఆయన ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకొని ధైర్యం వస్తుంది. చూసావు కదా, బాబు గారికి భూత వైద్యం చేయడానికి రాజమండ్రి భూత వైద్యుని రికమెండ్ చేశారంటే అంబేద్కర్. వాళ్ళకంటే ముందు నేనే వెళ్ళి బాబు గారి కేసు టేకప్ చేసేస్తా. లక్కీ ఛాన్స్ కొట్టేస్తా. బాబు నువ్వు నీ దిక్కుమాలి డాన్స్. ఇదిగో తిరగసన్యా, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నడు ఆఫీస్కి వచ్చే తొందరగా. మళ్ళీ ఏంటి? ఇందాకటి నుంచి శాఖిని డాకిని రా రా అని పిలిచాను కదా, ఇప్పుడు నిజంగానే వచ్చినట్టున్నాయనా? చుట్టూ ఏందేందో శబ్దాలు వినపడతా ఉన్నాయా? అను పొగలాగా ఏదో ఆకారాలు కూడా కనపడుతున్నాయనా? అవి నిజంగానే వచ్చినట్టున్నాయనా? పాట కూడా పాడుతున్నాయనా? ఆపు, అది ఆ కెమెరామెన్ సెల్ ఫోన్ రింగ్ టోనా? నిజంగానే దెయ్యాలు వచ్చేసాయని దడుచుకున్నాను జోగన్న. ఏడిసినట్టే ఉంది జోగన్న. నాకు తెలియక అడుగుతానా, భూతం దెయ్యం వేరువేరా లేకపోతే రెండు ఒకటేనా? రెండిటికి ఏమన్నా చుట్టరికం ఏమన్నా ఉంటుందా జోగన్న? అదిగో మళ్ళీ మొదలెట్టావా? అను దెయ్యాలు పెళ్లిళ్ళు చేసుకుంటాయా? వాటికి పిల్లలు కూడా పుడతాయా? అదిగో తిరగసన్యా, నీ వెనకాల శాఖని డాకిని వచ్చి నిలబడ్డాయి. ఓయమ్మో, ఇక్కడికి వచ్చేసి అయ్యా. అయితే నేను ఇక్కడ ఉన్నాను ఆయన, నేను చంపు. ఇంతకు ముందు దెయ్యాలు భూతాలు ఏమీ లేవని వాదించేవాడిని. మా తిరగాసాని నేను చూశాక అది తప్పని అర్థమయ్యింది.